జీతం రాగానే వచ్చే ఆనందం నెల చివరికి వచ్చేసరికి మాయమైపోతుందా? ఇది చాలామంది కథ. అసలు మనం సంపాదించే దాంట్లో నిజంగా ఎంత సేవ్ చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈ పరిస్థితిని మార్చేందుకు ఓ 5 సింపుల్ ప్రాక్టికల్ రూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి రూల్ చాలా సింపుల్. డబ్బును విభజించడం. జీతం రాగానే దాన్ని విడగొట్టాలంతే. జీతం పడగానే వెంటనే పొదుపు, ఖర్చుల కోసం డబ్బుని వేరువేరు అకౌంట్లలోకి పంపేయండి. ముందు అవసరాలు అంటే అద్దె, బిల్లులు లాంటివి. ఆ తర్వాతే కోరికల గురించి ఆలోచించాలి. ఇక రెండో సూత్రం, ఇది చాలా ముఖ్యం. ఖర్చుకు ముందు పొదుపు చేయడం. చూడండి, చాలామంది ఆదాయం నుంచి ఖర్చులు తీసేస్తారు, కాని సరైన పద్ధతి దీనికి రివర్స్. అవును, ఆదాయం నుండి ముందు పొదుపు తీసేయాలి, మిగిలిన దాంతోనే ఖర్చులు చూసుకోవాలి. ఇక మూడో రూల్, ఇంపల్స్ బయింగ్ను ఆపడానికి ఇది ఒక సూపర్ టెక్నిక్. 24 గంటల పాజ్. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే కొనొద్దు. జస్ట్ ఒక్క 24 గంటలు ఆగండి చాలు. ఆ టైంలో ఆలోచించండి, ఈ వస్తువు లాంగ్ టర్మ్లో నిజంగా అవసరమా అని. నాలుగవ సూత్రం, పొదుపు చేసిన డబ్బుని పెంచడం. అంటే ఎదుగుదలపై దృష్టి పెట్టడం. చిన్న మొత్తమైనా సరే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ పవర్తో అద్భుతాలు చేస్తుంది. ఇక ఐదవ సూత్రం చాలా చాలా ముఖ్యం. అప్పులని వీలైనంత త్వరగా క్లియర్ చేసేయాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లాంటి అప్పుల వడ్డీ మన పొదుపు రాబడిని తినేస్తుంది. అప్పులు తీరిస్తే సివిల్ స్కోర్ పెరగడమే కాదు, మనకొక రకమైన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో గుర్తుంచుకోండి, మన ఆర్థిక క్రమశిక్షణ, మన భవిష్యత్తు పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డబ్బును విభజించండి, ముందు పొదుపు, ఆలోచించి కొనండి, పొదుపు పెంచండి, అప్పులు తీర్చండి. మరి ఈ 5 రూల్స్లో మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఈరోజు మొదలుపెట్టబోయే ఆ ఒక్క మార్పు